హాయ్ ఫ్రెండ్స్, ఈసారి ఏం ఆలస్యం చేయకుండా డైరెక్ట్ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. అరే మళ్ళీ లేవరా, శివాలయంకి వెళ్ళాలి, టైం అవుతుందిలే. ఏంటమ్మా పొద్దున్నే నీ గోలేటే, కాసేపు పడుకొని అమ్మా. అలా కాదురా మళ్ళీ, కార్తీక మాసంలో ఉదయాన్నే లేచి గుడికెళ్ళి దండం పెట్టుకుంటే నువ్వు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయంట. అలా అయితే నువ్వే గుడికెళ్ళి నీ కొడుకు అనిల్ అంబానీయో లేక ఎలాన్ మస్కో అంత గొప్పడైపోవాలని కోరుకోయే. నన్ను మాత్రం ఇప్పుడు వదిలేయే, పడుకోనియే. స్వామి, ఈ కార్తీక మాసంకి అంత మహత్యమే కనుక ఉంటే రేపటికల్లా నా జీవితంలో గొప్ప గొప్ప అద్భుతాలు జరిగేలా చూడు స్వామి. ఎవరబ్బా? వెనక నుంచి చూస్తేనే ఇంత అందంగా ఉంది, ముందు నుంచి చూస్తే ఇంకెంత అందంగా ఉంటుందో. స్వామి, అప్పుడే కరుణించావా స్వామి? నువ్వు ఉన్నావు స్వామి, నువ్వు ఉన్నావు. ఏంటి రోయ్, మళ్ళీ ఏంటి ఉదయాన్నే గుడికొచ్చావు? ఏంటి ఇది నిజమే లేకపోతే నేను కలగంటున్నానా? ఇప్పుడు అర్థమైందా? ఎప్పుడు రావు కదా అని అడిగాను. అసలే పిచ్చ టెన్షన్లో ఉన్నాను. ఏమైందిరా? ఇప్పుడే ఆ మేడ మీద కిటికీలో నుండి ఓ అమ్మాయిని చూశాను. ఒత్తైన జుట్టు ఊరు పూసుకుని ఎంత అందంగా ఉందిరా. ముఖం మాత్రం చూడలేదురా. నేను వారం నుంచి చూస్తున్నాను, నేను ముఖం చూడలేదు. అరే బిట్టు, ఈ మల్లిగాడు మనసు దోచుకునే అవకాశం ఆ అమ్మాయికి ఇద్దాం అనుకుంటున్నాను రా. ఒరే, మన బ్యాచ్ అందరికీ చెప్పరా. ఎలాగైనా సరే అమ్మాయి ఫుల్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్ కూడా పట్టేసి తీసుకురండి రా. అలాగే చెప్తాను. నీకెట్రా చెప్పేది, నేను ఆల్రెడీ గొడ్డ పరిస్తాను. అరే, మీ ఇద్దరికి ఓ విషయం చెప్పాలరా. నేను మల్లిగాడు నిన్న గుడి దగ్గర ఒక అమ్మాయిని చూసాంరా. సూపర్గా ఉందిరా, కానీ ముఖం మాత్రం కనబడలేదురా. వెనక నుంచి చూసాం అంతే. పదండి చూపిస్తా. సరే బ్రో, పదండి వెళ్దాం, ఫుల్ డీటెయిల్స్ పెట్టేద్దాం. ఆగండి రాయ్, ఆగండి. అదుగదు అదే ఇల్లు. ఎవరిల్లురా? అరే, ఇది మన జగన్నాథం సారు వాళ్ళ ఇల్లురా. కనీసం అక్కడ ఉన్న నేమ్ బోర్డు అయినా చూసుకోవాలి కదరా. ఏంటో నా బతుకు, ఎక్కడికి వెళ్ళినా అందరికీ నా నెత్తి మీద ఉన్న ఈ గ్రౌండ్ గురించే చర్చ. ఆఖరికి ఆ చదువురాని దద్దమ్మలు కూడా నా గ్రౌండ్ గురించే కామెంట్ చేస్తారు. పోనీ ఈ ఇంట్లో అయినా సుఖంగా ఉన్నానంటే అది లేదు. మా ఆవిడికి కోపం వచ్చే ప్రతిసారి నా గ్రౌండ్కే నష్టం. అందుకే ఓ ప్లాన్ వేసా. ఈ బాక్స్ లో ఉన్న విగ్ రెడీ చేస్తా, అందరికి షాక్ ఇస్తా. అరే అమ్మాయి కిటికీ దగ్గరికి వచ్చిందిరా. మళ్ళీ చూద్దాం రండి. అదో ఏదో చూడడానికి కొంచెం తేడాగా ఉన్నట్టుందే. దొరికేది. అరే, ఎవడు కూడా ఈ విషయం మల్లిగాడికి మాత్రం చెప్పొద్దు. ఆడితో ఓ ఆట ఆడుకుందాం, ఓకేనా? సరేరా, అలాగే. సరేరా, అలాగే. పదండి త్వరగా మల్లిగారి దగ్గరికి వెళ్దాం, పదండి. హే మల్లి బ్రో, ఏంట్రా అందరూ మంచి హుషారుగా ఉన్నట్టున్నారు. మొత్తానికి కష్టపడి ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ పట్టేశాం నీ కోసం. రే, ఎన్ని జన్మలు ఎత్తితే మీ అందరి రుణం తీర్చుకోగలనరా. అరే పిచ్చి నా పకోడి, నిజం తెలిస్తే గుండెకి చస్తావురా. రే, ఇందులో రుణం తీర్చుకోవడానికి ఏముందరా, మా సాయం మేము చేసామంతే. అమ్మ పడతా, ఏమి యాక్టింగ్ చేస్తున్నావురా. ఎన్నిసార్లు నా జీవితంతో ఆడుకున్నావురా. సండే చికెన్ పీస్ దొరికినట్టు ఏం దొరికావురా మల్లిగా. నెక్స్ట్ ఎపిసోడ్లో మన మల్లిగాడికి చింత
అవ్వబోతుంది. చూడడానికి మీరు రెడీగా ఉండండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సీ యూ నెక్స్ట్ ఎపిసోడ్.